కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లిని కాదని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తన హోదాను మర్చిపోయి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ కాడ పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆలోచన ఏదైతే చేస్తుండో దానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాలందరికీ పాలాభిషేకం శుద్ధి చేయాలని చెప్పి రేపటి నుంచి నిరసన తెలపాలని చెప్పేసి ఏదో పిలిపించిండో దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక పిచ్చోన్ లేక మాట్లాడుతుండు. తెలంగాణలో సెక్రటేరియట్కు ఒక అంబేద్కర్ గారు సచివాలయం పేరు పెట్టడం జరిగింది. దాని పక్కనే 125 అడుగుల ప్రపంచంలో ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆకాంక్షించిండు. దాంట్లో భాగంగా అమరవీరుల జ్యోతి ముందుండాలని దాంట్లో పక్కనే నా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే మొత్తం ప్రతీకగా తెలంగాణ తల్లికి ఏదైతే మనం ఏదైతే భావించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు ఎంతైతే ఉద్యమాలు చేసినామో తెలంగాణ తల్లి తీసుకొని దాన్ని తెలంగాణ తల్లి అక్కడ ఉంటే అంబేద్కర్ గారు సచివాలయం అటు అమరవీరుల జ్యోతులు అందరూ ఉంటే ఒకతానగా ఎవరైనా పరిపాలన ఎవరు చేసినా కూడా అక్కడ ఈ తెలంగాణ తల్లి సాక్షిగా పరిపాలన చేయాలని చెప్పేసి తెలంగాణ బిడ్డలు అందరినీ కూడా తెలంగాణ తల్లి తన బిడ్డలకు చూసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది.